హ్యాపీ. చూడండి మేడం, ఈ విషయం దెబ్బల మేడంకి అసలు తెలియకూడదు. సరసు బేబీకి తెలియకూడదు అంటున్నాను. సరే ఓకే, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. నా మాత్ర ఈ రోజు మీ మాత్రం మీ ఫ్రెండే ఇస్తారు. గుడ్ నైట్. నేను నీలాగే అవ్వాలి, నీ ఫ్రెండ్ నవ్వాలి. నీ గురించి అంతా తెలుసుకోవాలి. నా గురించా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి తెలుసుకోవడానికి, నీ మీద ప్రేమని పంచడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రేమని స్వీకరించే మనసు నీకుండాలి. అలాగే తాతయ్య. Cheers. ఫ్రెండ్స్. నానా, అక్కడ ఏం జరుగుతుంది నానా? ఆ కలర్ వాటర్ తాతయ్య మనవడి బంధాన్ని బలపరుస్తుందిరా. నాన్న కొడుకుల బంధాన్ని బలం చేయదా? అది ఆర్థిక, సామాజిక, అనైతిక బంధాలున్నిటినీ కలిపి బలపరుస్తుంది. బాధగా ఉంటోందిరా. నడి సముద్రంలో ఉన్నాను. దాహం వేస్తే తాగడానికి ఒక్క నీటి చుక్క దొరకదు. ఆ ఒక్క చుక్క నీరు మీ నాన్నే అనుకున్నాను, కానీ వాడది అర్థం చేసుకోలేదే. తాతయ్య, మీరు నా గురించి తెలుసుకుంటారా లేక మా నాన్నగారిని తిడుతున్నారా? సరిపోయింది. నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ పూర్తి చేసి బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. కాదు, నువ్వు అక్కడే పుట్టి అక్కడే పెరిగి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావే, ఎలా? తాతయ్య, ఊపిరి తీసుకునే గాలి వేరే దేశం అయినా నరనరాల్లో ప్రవహించే తెలుగు రక్తమే కదా. శభాష్ శభాష్. కొడకా నా కొడకా, నాకింకా కావాలిరా కొడకా. నాన్న నాన్న కాస్త ఆగు నాన్న. నువ్వు నడిపిస్తున్న కంపెనీ ఎవరిది? A&N గేమింగ్ సొల్యూషన్స్. ఏంటన్నంటే? అమ్మ నాన్న. ఎందుకో తాతయ్య గుర్తుకు రాలేదా నీకు? అదిగా తాతయ్య, తారకరామ్ అనే పేరుని నాన్నగారు మీ పేరే కదా నాకు పెట్టింది. వాడు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఎలాంటి మార్గాన్ని ఎన్నుకున్నా? మళ్ళీ మొదలు పెట్టారు. ఉండరా, నీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు? దాదాపు ఒక 70-75 మంది. ఓ, చాలా పెద్దదే. అమ్మాయిలు? ఎందుకు? కాదు, వాళ్ళలో ఎవరినైనా లవ్ చేసావా అని. ఇది కదా పాయింట్. మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. మన ప్రేమ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నా మీదొట్టు. లే తాతయ్య, నేనెవరిని ప్రేమించలేదు. నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా? ఓ, ఖచ్చితంగా తాతయ్య. ఎలాంటి అమ్మాయి అంటే నీకు ఇష్టం? పక్కా ఇండియన్ గర్ల్ అయి ఉండాలి, అందులో ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అయి ఉండాలి. Cheers. నువ్వు చెప్పేది నిజమే కదా? నిజమే తాతయ్య. తాతయ్య, అయ్యయ్యో, అన్ని రూమ్లు లాక్ అయిపోయాయే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పోసుకోవాలి? ఈ గ్యాప్లను కొట్టేద్దామా? ఆనందం. ఏంటి ఈ రోజు నాకు ఈ అదృష్టం? పబ్బులోనూ లిక్కరే, ఇంట్లోనూ లిక్కరే, ఎక్కడ చూసినా లిక్కరే, వర్షంలో కూడా లిక్కరే. కానీ కొంచెం ఉప్పగా ఉంది. ఏంటి వర్షం ఆగిపోయింది? మన కులదైవం రంగనాథ స్వామి 12వ శతాబ్దపు దేవాలయం. మీ నాన్నకి నామకరణం ఇక్కడే చేశాం. నిన్నిక్కడికి తీసుకురావాలన్న కోరిక ఇవాళ నెరవేరింది. అయ్యో, దొరికిపోయారు. ఎవరండి? అదే చిన్నప్పుడు తాతయ్య తమ్ముడు కనిపించకుండా పోయాడు కదా, అదిగో అక్కడ చెప్పులు దొరుకుతున్నాడు. ఒక నిమిషం. ఏంటి చెప్పేది నిజమే?
సరసమ్మా తాతయ్య ఏం చేస్తున్నారు? ఆయన నీకోసం మొక్కుకున్న మొక్కు ఈ రోజుతో పూర్తవుతుంది. మీ అమ్మా నాన్న పోయిన తర్వాత నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావు అని రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవారు. హీస్ ఎ గ్రేట్ మ్యాన్. నా డిగ్రీ అయ్యాక హైయర్ స్టడీస్ గురించి మాట్లాడడానికి తాతయ్య పిలిపించారు. అప్పుడు ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు. అలా మాట్లాడుతూ తల్లి ఓ గ్లాస్ నీళ్ళు ఇస్తావా అని అడిగారు. ఆయన మనవరాల వయసు నాకు తల్లి స్థానం ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, స్టడీస్ని ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చని. కళ్ళు కనిపించట్లేదా? కనిపిస్తున్నా. దానికేంటి ఇప్పుడు? రేయ్, ఈ ఏరియా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేనేగా, దేవుడు కాదు కదా. దేవునేరా. 2,25,000 మందికి దేవుని నేనే. అందుకే నన్ను ప్రజానాయకుడని పిలుస్తారు. అందుకు ఏమంటున్నావు? వద్దు, మీరు వెళ్ళండి 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 వెళ్ళండి. బాబు పద. అయ్యగారు, ఇదిగో ప్రోగితుడో, ముందు ఇక్కడ, ఆ తర్వాత అక్కడ. ప్రతి నెల నేను చూస్తూనే ఉన్నా. సిటీ నుంచి వచ్చారని వాళ్ళకేంటి స్పెషల్ ట్రీట్మెంటా? నేను ఎవరో నీకు తెలుసు కదా. పూజారి గారు, అయ్యగారు, ముందు ఆయనకే చేయండి. రౌడీలందరూ ఎమ్మెల్యే అయితే ఇలాగే ఉంటుంది. తారక్, దేహంలో ఇంద్రియాలు ఉన్నా కూడా అన్ని కార్యాలు జరిపించేది ఊపిరి మాత్రమే. మీ తాతయ్య ఊపిరి నువ్వేనాయనా. వెళ్ళొస్తాం స్వామి. శుభమస్తు. దేవుని పూజించుకోవడానికి స్నేహ, తారక్ ఎక్కడా? తను దేవుడి భక్తిలో మునిగిపోయినట్టున్నాడు, అందుకే ఇంకా రాలేదు. దేవుడా, ఇంతవరకు నేను నిన్నేమీ కోరుకోలేదు. నా కోసం ఇంతగా తపిస్తున్న మా తాతయ్యకి సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. అంతే. ఏంటే లోపల ఏమన్నావు? రౌడీలు ఎమ్మెల్యే అయితే ఇలాగే ఉంటుందా? సీనో, దాన్ని తీసుకురారా. ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను.